యాదగిరిగుట్టలో శుక్రవారం జరగనున్న కాంగ్రెస్ విజయభేరి సభను జయప్రదం చేయాలని కార్యకర్తలకు ప్రజలకు ఆలేరు అభ్యర్థి బీర్ల ఆయలయ్య పిలుపునిచ్చారు. ఈ సభకు ముఖ్య అతిథిగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు హాజరవుతారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 6 గ్యారంటీల అమలుతో పాటు నియోజకవర్గానికి ఏం చేస్తారో రేవంత్ రెడ్డి చెబుతారని వారు తెలిపారు. శాతగానుడు మళ్ళీ గోలకుర్మ మధ్య భేదం పెడతాడు. ఎందుకు సిగ్గుతప్పిన రాజకీయాలు చేస్తారు? రేపు 24వ తారీఖు శుక్రవారం రోజున శ్రీ యాదగిరి లక్ష్మణ సన్నిధిలో రాష్ట్ర పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన, ఈ ప్రాంత ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి అధ్యక్షతన, జిల్లా అధ్యక్షులు అందం సంజయ్ రెడ్డి గారు, మాజీ మంత్రివర్గ మోత్కుపల్లి నరసింహులు గారు, కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నాం. ఆ సభకు ఆలయ నియోజకవర్గంలోని రాష్ట్ర స్థాయి నాయకులు, జిల్లా నాయకులు, మండల నాయకులు, గ్రామ శాఖ నాయకులు అందరూ కలిసి పెద్ద ఎత్తున కార్యకర్తలంతా దీన్ని దిగ్విజయం చేయాలి. సుమారు 75 నుంచి 80 వేల మందితోటి భారీ బహిరంగ సభ. ఎందుకంటే ఈ 9.5 సంవత్సరాల తెలంగాణ పాలనలో ఆలేరు ఆగమైంది. ఆలేరును 2 సార్లు వెళ్ళినటువంటి ఈ ప్రాంత ఎమ్మెల్యే దోచుకొని దాచుకుంది. ఈ ప్రాంతాన్ని పూర్తిగా ఎడర్ చేసింది. ఈ ప్రాంత సమస్యల పట్ల మా ప్రియతమ నాయకుడు పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు ఆయన దృష్టికి తీసుకెళ్లి రేపు ప్రభుత్వం రాగానే ఆలేరును అన్ని విధాల అభివృద్ధి చేయడం కోసం, ఆలేరును రెవెన్యూ డివిజన్ చేయడం కోసం, ఆలేరులో ఉన్నటువంటి రోడ్లన్నీ, ముఖ్యంగా గన్నమల్ల ప్రాజెక్టు, అదేవిధంగా కొత్త మండలాలు ఏర్పడ్డ మండలాలు